వైసీపీ నేతల అసత్య ఆరోపణలపై మంత్రి పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు అభివృద్ధిపై అవాకులు చవాకులు పేలితే ఊరుకోబోమని హెచ్చరించారు. నగరంలో చెట్లు నాటే కార్యక్రమానికి కార్పొరేషన్ నుంచి ఒక్క పైసా కూడా తేలేదని, అంతా దాతల సహకారంతోనే జరుగుతుందని స్పష్టం చేశారు. పేద విద్యార్థుల కోసం తన సొంత నిధులు 5 కోట్ల రూపాయలతో 7,900 సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే ప్రతిపక్షాల కుట్రలను ప్రజలు నమ్మవద్దని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నెల్లూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో ఈరోజు 2017లో తుఫాన్ వచ్చినప్పుడు, నెల్లూరుకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సగం నెల్లూరు సిటీ మునిగిపోయింది. 95 బూతులు అయితే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి. ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వచ్చి 4 రోజులు ఇక్కడే ఉండి అవన్నీ పరిశీలించి అధికారులకు ఆదేశించి ఆ డిజాస్టర్ చేయడం జరిగింది. పడవల్లో పోయాం. అక్కడ పడవల్లో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు కూడా పడవలోనే తిరిగారు ఇది ఆ ఇళ్ల మధ్య. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు నేను ఒక రిక్వెస్ట్ చేశాను, సార్ ఇటువంటి పరిస్థితి ఏర్పడకూడదంటే ఏదైతే స్వర్ణాల చెరువు నుంచి కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ అన్నిటి వైడెన్ చేయాలి. అవన్నీ బూడిపోయినాయి. దానికి కొంత బడ్జెట్ అవుతుందంటే 50 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇస్తే ఆ వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. నిజంగా నేను అక్కడ ఎవరైతే అక్కడ చుట్టుపక్కల ఇళ్లుండి కొద్దిగా ప్రహరీ గోడ పోవటం, కొద్దిగా ఇళ్లు పోవటం, కొన్ని దగ్గర ఇళ్లు రీప్లేస్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి మళ్ళా అది కట్టిన తర్వాత అక్కడే ఇస్తామని చెప్పి ఆ విధంగా ప్రజాప్రతినిధులు కమిషనర్ వాళ్ళందరితో మాట్లాడి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దాని మీద కూడా రాజకీయం చేయాలనుకున్నారు. ఎట్టయినా ఈ కెనాల్స్ ని చేయనీయకూడదు, ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, ప్రజలు ఎట్టయినా చావని, వాళ్ళు నీళ్ళల్లో మునిగిపోని, వరదలు వచ్చినా మునిగిపోని, ఇళ్లలోకి నీళ్లు రాని, ఇవి చేయనీయకూడదని దాని మీద ప్లాన్ చేశారు. నెల్లూరులో ఈరోజు 2017లో తుఫాన్ వచ్చినప్పుడు